హే గాయ్స్, ఫ్యూ డేస్ బ్యాక్ మేము బీచ్కి వెళ్ళామన్నమాట. అదే వీడియో. ఇది బాపట్ల బీచ్, చీరాల దగ్గరలో ఉంటుంది. దారిలో వెళ్తూ ఉంటే మాకు వేరుశనక్కాయలు అమ్ముకున్నాము కనపడింది. ఆ వెనకాల ఉన్న సైడే చేను ఉందన్నమాట. అక్కడ నుంచి పిక్కొచ్చి ఇక్కడ ఫ్రెష్గా అమ్ముతుంది. అవి కొనుక్కొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మాకు బెలూన్స్, హ్యాట్స్ ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు కనిపించారు. మా బుడ్డ పాపకి హ్యాట్ అను, ఆ బెలూను, ఇంకా మాకు కొంచెం హ్యాట్స్ అవన్నీ తీసుకున్నాం. ఇక్కడ ఫోటోకి ఫోజ్ ఇవ్వమన్నా, అందుకే అది అలా పెడుతుంది. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే కనిపిస్తుంది కదా, అదే బీచ్ అన్నమాట. ఇంతకీ నేను ఏ బీచ్కి వచ్చామో చెప్పలేదు కదా. ఇది సీ బ్రీజ్ అనమాట. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి స్టే చేయడానికి. రాగానే వాటర్లోకి వెళ్ళకుండా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట ఇక్కడ మేము. ఇదంతా బీచ్ ఓవర్ వ్యూ అనమాట. ఇక్కడైతే దీని చేయి గట్టిగా పట్టుకొని కూర్చొని ఇద్దరం ఆడుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చేపట్టుకుంది అలలు బాగా వస్తున్నాయి. అంటే మేము కూర్చుని కొంచెం దూరమే అయినా కూడా అలలు వస్తున్నాయి బాగా అక్కడ వరకు. అలా రాగానే దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంది. ఇంకా పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది దాన్ని. అందుకని నేను చెయ్యి అయితే దాన్ని వదిలిపెట్టాను, అలా గట్టిగా పట్టుకొనే ఉన్నా. ఇంకొంచెం ఒడ్డుగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టా అనమాట దాన్ని. అది అక్కడ ఆడుకుంటూ ఉంది. ఇక్కడ కూడా కొంచెం పర్లేదు, నీళ్ళు అయితే వస్తున్నాయి కాళ్ళ దగ్గర దాకా. అదేమంటుందంటే, అక్క చెయ్యొదులు అక్క, నేను వెళ్ళి ఆడుకుంటా అంటది. నాకేమో చెయ్యొదులు పెట్టాలంటే భయం వేస్తుంది ఆ వాటర్లో. ఇంకా అలాగే కొంచెం సేపు చేయబట్టుకొని నీళ్ళలో ఆడుకొని ఇచ్చి ఇంకా తీసుకొచ్చి ఒడ్డును కూర్చోబెట్టేసి అనమాట. ఇంకా ఈ టూల్స్ అన్నీ అది ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చింది. బట్ ఇక్కడ బీచ్ దగ్గర కొంచెం స్టార్టింగ్ దగ్గర షాప్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా అమ్ముతున్నారు ఇవి. బట్ ఇదైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చింది ఆడుకుంటానని. ఈరోజు మేము బీచ్కి వచ్చామని చెప్పు. ఈరోజు మేము బీచ్కి వచ్చాము. ఇప్పుడు గుంట ఎవరికి రాదా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఇసుకలో గుంట తీయబోతున్నాను. ఇప్పుడు ఇసుకలో ఇక్కడ గుంట తీయడం వల్ల మొక్కలు అనేవి చాలా పెరుగుతాయి. ఇసుకలో గుంట తీస్తే మొక్కలు పెరుగుతాయి. ఎవరు చెప్పారు నీకు? నీళ్ళల్లో చాలాసేపు ఆడుకున్న తర్వాత అనమాట ఈ ఫొటోస్ అంతా. ఇంకా మేము వంట దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ గుర్రం కూడా ఉంది. బట్ నాకు గుర్రం కంటే కూడా ఎందుకన్నా చిన్నప్పటి నుంచి వంట అంటేనే ఇష్టం. నేను అది ఇద్దరం వంట ఎక్కాము. తర్వాత ఈ వంట అయిపోగానే మేము జీప్ కూడా ఎక్కాము. అది సెల్ఫ్ డ్రైవింగ్ కూడా ఇస్తారు, కాకపోతే పక్కన వాళ్ళు కూడా కూర్చుంటారు. అది ఫొటోస్ మిస్ అయిపోయింది. ఇదే జీప్. ఏం మాట్లాడుతున్నా? గొంత ఎట్లా దిగాలి చూపిస్తావా? గొంత ఎట్లా దిగాలి చూపిస్తా. అదిగో వాటర్ వస్తున్నాయి, ఈ పట్టుకో వెళ్ళిపోతాయి. నేను తీసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ దీంతో మనము గుంత అనేది తీసేసుకోవాలి మొత్తం. పార్ట్ 2లో తీస్తావు గుంత ఎట్లా తీయాలనేది. ఓకే గాయస్, మీకు గుంట తీయడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మా బుడ్డది ఎలాగో నేర్పించింది పార్ట్ 2లో. ఓకే బాయ్, దట్స్ ఆల్ ఫర్ టుడే.